ఓ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ కోసం ఎస్ఐ సిఐలు క్యూ కట్టేవాళ్ళు. ఏకంగా రికమెండేషన్లు అక్కడికి వచ్చేవారు. ఇదంతా గతం. ఇప్పుడు పిఎస్కు రావాలంటే చాలా వణికిపోతున్నారు. రిస్క్లో పడటం అవసరమా అని ఎవరూ డేర్ చేయట్లేదట. ఇందుకు ఓ రీజన్ లేకపోలేదు. ఎమ్మెల్యేకు అలానే సిపికి పొసగకపోవడమే అసలు కారణమనేది ఓపెన్ సీక్రెట్. ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇస్తే సిపి రెడ్ సిగ్నల్ వేస్తుండటంతో ఠానాలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయట. ఇంతకీ కాకి వర్సెస్ ఖద్దర్ ఫైట్లో నలుగుతున్న పోలీస్ స్టేషన్ ఏంటి? ఎమ్మెల్యేకు సిపి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆ ఇద్దరి కోల్డ్ వార్తో పోలీస్ ఆఫీసర్లకు తిప్పలు. తిమ్మాపూర్ ఎల్ఎండి ఠాణాల పేరెత్తితేనే కాకిలకు హడల్. ఆర్డర్స్ వచ్చి వారం గడిచినా జాయిన్ అవ్వని సిఐ బొల్లం రమేష్. ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కు ఇన్ఛార్జ్ ఎస్ఐ దిక్కు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సిపి గౌస్ ఆలం మధ్య ఇంటర్నల్ వార్. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ సర్కిల్ ఎల్ఎండి ఎస్ఐ పోస్టింగ్ అంటేనే ఒకప్పుడు హాట్ కేక్ లాంటి పోస్ట్. కానీ ఇప్పుడు ఇక్కడికి పోస్టింగ్ అంటేనే ఆలోచిస్తున్నారట పోలీసులు. పిలిచి మరీ పోస్టింగ్ ఇస్తామని అంటున్నా ఆ రెండు పిఎస్లలో విధులు నిర్వహించేందుకు ఎస్ఐలు సిఐలు ఎందుకొచ్చిన పెంట అనుకుంటున్నారట. తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలోనే ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ఉంటుంది. 4 నెలల క్రితం ఇక్కడ పనిచేసిన ఎస్ఐ శ్రీకాంత్ పై ఎలిగేషన్ రావడంతో ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఎస్ఐ బదిలీ విషయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ చేసినప్పటికీ సిపి గౌస్ ఆలం పట్టించుకోలేదట. బదిలీ వేటు వెయ్యవద్దని ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేసినా వినకుండా సదరు ఎస్ఐని బెదిరించి పంపించారని ఎమ్మెల్యే వర్గం వాదన. ఇక్కడి నుంచే ఎమ్మెల్యే కవ్వంపల్లికి సిపి గౌస్ ఆలంకు అస్సలు పొసగడం లేదట. తన అనుమతి లేకుండా ఎవరికి పోస్టింగ్ ఇస్తావో చూస్తాను అన్నట్లుగా ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారట. ఎమ్మెల్యే సిఫారసు లేకుండా వచ్చి ఇబ్బందులు పడడం ఎందుకని ఎల్ఎండి ఎస్ఐగా రావడానికి ఎవరూ సాహసించడం లేదట. దీంతో 4 నెలలుగా ఇన్ఛార్జ్ ఎస్ఐతోనే స్టేషన్ నడిపిస్తున్నారు. ఇక ఎస్ఐ ఛాంబర్లో 2 కుర్చీలను చూసి ఫిర్యాదుదారులు కూడా నివ్వెరపోతున్నారట. తిమ్మాపూర్ సిఐగా విధులు నిర్వహించిన సదన్ కుమార్ కు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. దీంతో వరంగల్ మిల్స్ కాలనీ సిఐ బొల్లం రమేష్ కు తిమ్మాపూర్లో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎవరైనా పోస్టింగ్ వచ్చిన మరుసటి రోజో లేదా 1-2 రోజుల్లోనో విధుల్లో జాయిన్ అయిపోతారు. కానీ వారం రోజులు గడుస్తున్న కొత్త సిఐ రమేష్ మాత్రం వచ్చి కుర్చీలో కూర్చోవడం లేదు. వరంగల్ కమిషనరేట్ నుంచి రిలీవ్ కాకపోవడమే కారణమని చెప్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కవ్వంపల్లి సిఐ రమేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సిపి గౌస్ ఆలం రెడ్ సిగ్నల్ వేశారని డిపార్ట్మెంట్లో ఇన్సైడ్ టాక్. ఇక రమేష్ ను రాకుండా అడ్డుకునేందుకు మరో వర్గం పైరవీలు మొదలు పెట్టిందట. దీంతో వారం రోజులుగా సిఐ కుర్చీ, 4 నెలలుగా ఎస్ఐ చైర్ ఖాళీగానే ఉంది. పోలీస్ పోస్టింగ్ విషయంలో తన మాటను పరిగణలోనికి తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బహిరంగంగానే విమర్శలు చేశారు. అధికార పార్టీలో ఉన్న తనకు ప్రయారిటీ లేకుండా చేస్తారా అంటూ గరమయ్యారు. ఆ తర్వాత పట్టుబట్టి తనకు అనుకూలంగా ఉన్న అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకున్నారు. కానీ ప్రస్తుతం సిపి గౌస్ ఆలంకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మధ్య సమన్వయం లేకుండా పోయిందట. పోస్టింగుల విషయంలో ఇద్దరి మధ్య సఖ్యత ఉండి అంగీకారం ఉంటేనే ఎస్ఐ సిఐలు సక్రమంగా తమ విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. లేకపోతే శాఖాపరంగా పొలిటికల్ గా ఇరకాటంలో పడే పరిస్థితి. ఆ భయంతోనే తిమ్మాపూర్ సిఐ ఎల్ఎండి కాలనీ ఎస్ఐ పోస్టింగ్ అంటేనే భయపడి చాలా మంది దూరంగా ఉండిపోతున్నారట. 4 నెలలుగా ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ లేకపోవడంతో సిబ్బంది తీరు ఇష్టారాజ్యంగా మారిపోయిందన్న ఎలిగేషన్స్ ఉన్నాయి. వచ్చిన కేసులను సెటిల్మెంట్లు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సిఐ కుర్చీ వారం రోజులుగా ఖాళీగా ఉండడంతో పోస్టింగ్ వచ్చిన సిఐ విధుల్లో జాయిన్ అవుతాడో లేదోనన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. కవ్వంపల్లి సిఫారసు చేస్తే సిపి అనుగ్రహం ఉండాలి. సిపి ఓకే అంటే ఎమ్మెల్యే సరే అనాలి. ఇద్దరిలో ఎవరు నో అన్నా
వచ్చే అధికారి పరిస్థితి మాత్రం అడకత్తెరలో పోకచెక్కలా మారిపోతుంది. అందుకే వామ్మో అక్కడ పోస్టింగ్ వద్దంటూ మొరపెట్టుకుంటున్నారట ఆఫీసర్లు. ఖాకీ ఖద్దరు కలిసేది ఏనాడో, కిస్సా లేకుండా కుర్చీ దక్కేదెప్పుడో చూడాలి మరి.